అగాకర పాదులు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు అగాకర పాదులు పెట్టుకునే సీజను. నేను మా ఫామ్ ల్యాండ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ అగాకర పాదులు ఎప్పుడు పెట్టారు ఏంటనేది మీకు ఒకసారి రండి, అగాకర పాదులు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇది చూడాలంటే ఫస్ట్ టెర్రస్ గార్డెన్ వైజాగ్ అనే ఛానల్ మర్చిపోవద్దు. నౌ వెల్కమ్ టు టెర్రస్ గార్డెన్ వైజాగ్. వెల్కమ్ టు టెర్రస్ గార్డెన్ వైజాగ్. ఇదేనండి మా ఫామ్ ల్యాండ్. ఒకసారి రండి. ఇవి అగాకర పాదులు అంటారు. వీటిలో అగాకర పాదులు అంటారు. వీటిలో అగాకర పాదులు అంటారు లేదా కొండకాకర అంటారు. వీటిని మీరు దుంపలుగా నాటుకోవచ్చు, లేదంటే విత్తనం కూడా పెట్టవచ్చు. ఇవేంటంటే మా ఫామ్ ల్యాండ్ లో ఫస్ట్ వేరుశనగలు వేసి, వేరుశనగ అయిపోయిన వెంటనే తీసి ఏప్రిల్ నుంచి మే ఆ సీజన్ లో వేసుకుంటే మీకు నెక్స్ట్ 3 months or 4 months లో మీకు పంట అయితే చేతికి వస్తుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్. మీరు మా పొలంలో ఎలా పెడతారంటే ఫస్ట్ విత్తనం పెడతారు. మాకెప్పుడు దుంపలు వేయరు, విత్తనమే వేస్తారు. ఇదిగోండి విత్తనం పెట్టి మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇలాగా అదే దాన్ని ఏంటంటారు, విత్తనం అనేది పక్కన రావాలని గూడులా పెట్టి, అంటే నీడనివ్వాలని ఉద్దేశంతో సరుగుడు కంప గుచ్చేసి ఇలా పెడతారంటే ఒక సపోర్ట్ అనేది ఇస్తారు. సరుగుడు కంపలకు సపోర్ట్ ఇచ్చి మనకి వెదురు అనేది ఇలా పాతారు. ఇది సెకండ్ స్టేజ్ మీరు చేసేది. నెక్స్ట్ దీన్ని ప్రాసెస్ ఏంటనేది నెక్స్ట్ ఇలా ఎదిగిన తర్వాత వీటికి పందిరి ఎలా అరేంజ్ చేయాలనేది నేను చూపిస్తాను. నెక్స్ట్ డేస్ లో రండి. మా ఏరియాలో మొత్తం అందరూ అగాకర పాదులే పెడతారండి. ఒకే సీజన్ లో పెడతారు. ఈ సీజన్ లోనే అందరూ పెట్టి తర్వాత నెక్స్ట్ వచ్చే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ఎక్కువగా సేల్ చేస్తారు. మాది ట్రైబల్ ఏరియా దగ్గర మా విలేజ్ అనేది. సో చూడండి, మీరు పందిరి ఎలా అరేంజ్ చేయాలి, ఎలా కట్టాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. సో నౌ వెల్కమ్ టు టెర్రస్ గార్డెన్ వైజాగ్. సో రండి ఒకసారి మా ఫామ్ ల్యాండ్ కి. మా ఫామ్ ల్యాండ్ లో ఇది చూడండి. ఆల్రెడీగా మీకు ఫస్ట్ పార్ట్ లో ఇక్కడ చెప్పాను ఎలాగా ఫస్ట్ పందిరి వచ్చిన తర్వాత ఈ సపోర్ట్ ఇచ్చాము. ఇప్పుడు మీరు పందిరి కట్టాలనుకుంటే ఇలాంటి వైర్స్ తీసుకోవాలి. మీకు మార్కెట్ లో ఉంటాయి. ఇలాంటి వైర్ తీసుకొని ఇలా కర్రకి ఇలా జాయింట్ ఇవ్వాలి. కర్రకి ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత మీకు ప్లాస్టిక్ వైర్ లాంటిది మార్కెట్ లో దొరుకుతుంది. ఆ వైర్ తో మీరు అల్లాలి. ఒకసారి అడ్జస్ట్ చేయండి. మొక్కకి ఎంత గ్యాప్ ఇచ్చుకున్నారో, అంటే మీరు విత్తనం వేసేటప్పుడు లేదా దుంప పెట్టేటప్పుడు కూడా ఇంత గ్యాప్ ఇచ్చుకుంటేనే మీకు బాగా హార్వెస్టింగ్ చేసుకోవడానికి అయితే బాగుంటది. సో రండి, ఏ టైప్ ఆఫ్ వైర్ తీసుకోవాలనేది నేను చూపిస్తాను. వైర్ అనేది మీరు పందిరి అల్లడానికి తీసుకోవాలి. సో ఇక్కడ మనం సపోర్ట్ ఇచ్చిన వైర్లకి ఇలా మీరు పందిరిలాగా అల్లుకోవాలి. ఇలా అల్లుకుంటే ఈ పాదు కొనలు అనేది ఇందు మీదకి ఎక్కి మీకు కాయలు తెంపుకోవడానికి అది ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్లవరింగ్ గురించి అది నేను క్లియర్ గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాగ అల్లిన పందిరి మీద ఎక్కువగా వాలేయి కొనలు అనేవి. సో నేను చెప్పిన ఈ గార్డెన్ సంబంధించి, వ్యవసాయం సంబంధించి అయితే నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను ఎక్కువ ఫామ్ ల్యాండ్ తిరుగుతూ ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెర్రస్ గార్డెన్ వైజాగ్ అనే ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. చూసారు కదా నేను అగాకర పాదులు ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా అయితే చెప్పాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిందా లేదో ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.